హలో ఎవ్రీవన్. ప్రతి ముగ్గురు ఫీమేల్స్లో ఒకరికి ఇన్కాంటినెన్స్ అనే ప్రాబ్లం ఉంటుందని తెలుసా? హలో, ఐఎమ్ డాక్టర్ సుదేష్ణ, ఐవీఎఫ్ స్పెషలిస్ట్, కాస్మెటిక్ గైనకాలజిస్ట్, మెడ్సీ హాస్పిటల్స్, వైజాగ్. ఫీమేల్స్లో ఇన్కాంటినెన్స్ అనేది పోస్ట్ డెలివరీ పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్ వల్ల, ఏజ్ రిలేటెడ్ హార్మోనల్ డెఫిషియన్సీ వల్ల, ప్రీ మెనోపాజల్ అండ్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో చూస్తూ ఉంటాము. ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, అదర్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్న వాళ్ళకి, ఎక్కువగా కెఫీన్ అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకున్న వాళ్ళకి, ఇంకా అదర్ మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఇన్కాంటినెన్స్ ఉంటుంది. ఇన్కాంటినెన్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయి: అర్జ్ ఇన్కాంటినెన్స్, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అండ్ మిక్స్డ్ ఇన్కాంటినెన్స్. అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ వచ్చిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళే లోపే తెలియకుండా యూరిన్ లీక్ అవ్వడము. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే దగ్గిన, తుమ్మిన, వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. సో ఈ రెండు కలిపి ఉంటే మనం మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అంటాము. సో ఈ ఇన్కాంటినెన్స్ ఉన్న ఫీమేల్స్ చాలా లో ఎస్టీమ్ అండ్ కాన్ఫిడెన్స్ లెస్ గా ఉంటారు. సో ఈ ఇన్కాంటినెన్స్ తో పాటు మనకి వీక్నెస్, పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్ ని కరెక్ట్ చేసే మనకు ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ టెస్లా చైర్ థెరపీ. సో దిస్ ఈస్ ద టెస్లా చైర్. ఇట్ కమ్స్ విత్ ఎ మెషిన్ విత్ ఎ చైర్. చైర్లో వచ్చేసరికి మనకి 2 మ్యాగ్నెట్స్ అవైలబుల్గా ఉంటాయి. వన్ ఫర్ పెల్విక్ ఫ్లోర్ అండ్ అనదర్ ఫర్ బ్యాక్. ఇక్కడ ఒక మ్యాగ్నెట్, కింద ఒక మ్యాగ్నెట్ ఉంటుందండి. సో మనకి మెషిన్లో చాలా కంప్లైంట్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇన్కాంటినెన్స్లో మనకి అర్జ్, స్ట్రెస్ అండ్ మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అండ్ అదర్ మజిల్ టోన్స్ థెరపీ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. సో వీ హ్యావ్ ఆల్ దీస్ వెరైటీస్ ఇన్ దిస్ టెస్లా చైర్. ఈ టెస్లా చైర్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే మనకి హై ఇంటెన్సిటీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇస్తుంది. సో ఈ హై ఇంటెన్సిటీ వేవ్స్ వల్ల మనకి పర్టికులర్ డీపర్ మజిల్స్ అనేవి టార్గెట్ అవుతాయి. సో దీనివల్ల పెల్విక్ టోన్ అండ్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి స్ట్రెంగ్త్ అనేది బాగా వస్తుంది. సో ఎవరికైతే క్రానిక్ బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా మనకి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్కాంటినెన్స్ తో పాటు మనకి లాక్సిటీ కూడా కరెక్ట్ అవుతుంది. ఈ టెస్లా చైర్ లో ఇన్కాంటినెన్స్ తోనే పాటు మనకి అదర్ మజిల్స్ కూడా టార్గెట్ చేసుకోవచ్చు. విత్ దిస్ హెల్ప్ ఆఫ్ అదర్ మ్యాగ్నెట్స్ మనకి ఈ చైర్ తో 2 అదర్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఫస్ట్ 2 మ్యాగ్నెట్స్ బ్యాక్ అండ్ పెల్విక్ ఫ్లోర్ అయితే, అదర్ 2 మ్యాగ్నెట్స్ ఆర్ ఫ్రీ మ్యాగ్నెట్స్. మనకి ఏది మజిల్ అయితే టోన్ అండ్ స్ట్రెంగ్త్ కావాలనుకుంటామో ఆ మజిల్ కి పెట్టుకొని మనము సెట్టింగ్ చేసుకోవచ్చు. సో థైస్ కానీ, ఆర్మ్స్ కానీ, ఇంకా అదర్ ఏరియాస్లో కూడా మనం అబ్డామెన్ కూడా పెట్టుకొని మనకి స్ట్రెంథనింగ్ అనేది చేసుకోవచ్చు. ఫీమేల్స్ చాలా మంది డెలివరీ తర్వాత కూడా ఇంకా 3rd మంత్, 4th మంత్ లాగా కనిపిస్తున్నాము, పొట్ట ఇంకా లోపలికి వెళ్ళట్లేదు అని అడుగుతున్నారు. సో దానికి కూడా ఇదే ఆన్సర్ అండి. మనకి ఈ టెస్లా చైర్ తో పాటు మనకి అబ్డామెన్ స్ట్రెంథనింగ్ కి మనకి ఒక మ్యాగ్నెట్ పెట్టుకోవచ్చు. సో ఇట్ ట్రీట్స్ బోత్ అన్నమాట. మనకి స్ట్రెంథనింగ్ అండ్ వీక్నెస్, ఇన్కాంటినెన్స్ కలిపి ట్రీట్ చేస్తుంది. సో మనకి బ్యాక్ మ్యాగ్నెట్ అండ్ పెల్విక్ ఫ్లోర్ మ్యాగ్నెట్ తో పాటు అదర్ అబ్డామినల్ మ్యాగ్నెట్ పెట్టుకుంటే మనకి అబ్డామినల్ స్ట్రెంథనింగ్, మజిల్ స్ట్రెంథనింగ్ కూడా వస్తుంది. సో ఈ టెస్లా చైర్ లో వచ్చేసరికి మనకి సెట్టింగ్స్ లో ఇన్కాంటినెన్స్ ఇంకా అదర్ మజిల్ స్ట్రెంథనింగ్ అనేవి వస్తాయి. సో ఇఫ్ యు గో టు ఇన్కాంటినెన్స్, మనకి అర్జ్, స్ట్రెస్ అండ్ మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అండ్ అదర్ మజిల్స్ మేల్ ఫ్యాక్టర్స్ లో కూడా ట్రీట్మెంట్ ఉంది. అండ్ వీ హ్యావ్ ఫర్ పోస్ట్ పార్టమ్ ఇన్కాంటినెన్స్ ఆల్సో. సో ఇలాగా మనకి ఎటువంటి మజిల్ స్ట్రెంథనింగ్ అయినా 3 మజిల్స్ మనకి మ్యాగ్నెట్స్ పెట్టుకునే బట్టి మనకి మజిల్ స్ట్రెంథనింగ్ పెట్టుకోవచ్చు. సో అదర్ మజిల్స్ కూడా మనకి టోనింగ్ అనేది వస్తుంది టెస్లా చైర్తో. స్టార్ట్ చేసాం ప్రొసీజర్. సో మనకి ఇంటెన్సిటీస్ అనేవి వీ హ్యావ్ ఫర్ 3 మ్యాగ్నెట్స్. ఇప్పుడు 3 మ్యాగ్నెట్స్ లో మనకి వేవ్స్ అనేవి వస్తాయి. పేషెంట్స్ ఏ ఇంటెన్సిటీతో టాలరేట్ చేస్తారో ఆ ఇంటెన్సిటీలో మనం పెట్టుకోవచ్చు. మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. తక్కువ ఇంటెన్సిటీయే మనం పెట్టుకోవాలి అనుకుంటే అన్ని సెట్టింగ్స్ తక్కువ ఇంటెన్సిటీతో పెట్టుకోవచ్చు. సో దే విల్ ఫీల్ స్మాల్ వైబ్రేషన్స్. ఓన్లీ వైబ్రేషన్స్ ద్వారానే మనకి తెలుస్తుంది. ఇంకా అదర్ పెయిన్ కానీ, ఇంకా అదర్ ఏ నీడిల్స్, డ్రగ్స్ కానీ యూజ్ చేయము. ఇట్ ఈస్ అ కంప్లీట్లీ నాన్ ఇన్వేజివ్ అండ్ పెయిన్లెస్ ప్రొసీజర్. మనకి విత్ నో డౌన్ టైమ్, విత్ నో ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఈ టెస్లా చైర్ థెరపీ యూజ్ చేసుకోవచ్చు. ఈ టెస్లా చైర్ సెషన్స్ వచ్చేసరికి 3 to 6 సెషన్స్ తీసుకుంటే మనకి రిలీఫ్ వస్తుంది అండ్ రిజల్ట్ కూడా బాగా తెలుస్తుంది. అండ్ పేషెంట్స్ 3 సెషన్స్ తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుందని చెప్తున్నారు.
సో ఇఫ్ యూ టేక్ లైక్ 3 to 6 సెషన్స్ మనం కంప్లీట్గా ఇన్కాంటినెన్స్ అనేది ట్రీట్ చేయొచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ ప్లీజ్ కమ్ టు అస్. సో ఈ టెస్లా చైర్ అనేది ఫీమేల్సే కాకుండా మేల్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి. మేల్స్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అండ్ స్ట్రెంత్ అండ్ టోన్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అదర్ మజిల్స్ కూడా మనము పెట్టుకోవచ్చు మ్యాగ్నెట్స్. సో బేసికలీ టెస్లా చైర్ అండ్ జెట్ ప్లాస్మా థెరపీ మనకి రిజ్యూమినేషన్ టెక్నిక్స్లో పార్ట్స్ బోత్ ఇన్కాంటినెన్స్ అండ్ లాక్సిటీని రెండింటినీ కలిపి హోల్సమ్గా ట్రీట్ చేస్తాము. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ ప్లీజ్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ.